విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. నేను నీలాగే పేదరికం నుంచి వచ్చానని చెప్పు. కావాలంటే మీ తాతయ్య ముందు నేను పేదవాడిగా నటిస్తాను. ఇలా నటించడాలు అబద్ధాలు చెప్పడాలు మా తాతయ్యకి ఇష్టం ఉండదు. పోనీ నీకిష్టమేనా? ఐ మీన్ నేనంటే నీకిష్టమేనా అని. ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం సంజ. ముందు ఇష్టం అంటారు, తర్వాత ప్రేమ అంటారు, ఆ తర్వాత పెళ్ళంటారు. ఇవన్నీ జరిగేవి కావు. మీ ఇష్టాన్ని ఇక్కడితో ఆపండి. మీ ఇష్టాన్ని నాకు కష్టంగా మార్చకండి. నన్ను కాస్త ప్రశాంతంగా చదువుకొనివ్వండి. హలో. హలో సార్. ఏంటి సార్, దీన్ని చూస్తుంటే అంత ముచ్చటేస్తుందా? ముచ్చట కాదు సార్, సంబరంగా ఉంది. నా బాల్యం మళ్ళీ 4 చక్రాలు తొడుక్కుని మళ్ళీ నా దగ్గరకు దొల్లుకుంటూ వచ్చినంత ఆనందంగా ఉంది సార్. మీ బాల్యం తిరిగి వచ్చినట్టుగా ఉందా? అంటే నేను ఇంతున్నప్పుడు నాన్నగారు ఈ కారు కొన్నారు. నాకు బాగా గుర్తు, నాన్నగారు డ్రైవ్ చేస్తుంటే ఇదిగో ఇక్కడే నేను కూర్చునేవాడిని. వెనకాల అమ్మ, ఆ పక్కన చెల్లి కూర్చునేవారు. నేను స్కూల్ ఫైనల్ పాస్ అయినప్పుడు ఈ కారులోనే తిరుపతికి వెళ్ళాం. అప్పట్లో కారులో తిరుపతికి వెళ్ళి రావటం అంటే గ్రేట్. అంటే మీరు దామోదరం గారు అబ్బాయా? అవును సార్. అంత ఈజీగా ఎలా కనిపెట్టగలిగారు? ఈ కారు నాకు అమ్మినవారు మీ నాన్నగారంటే మీరు ఆయన కొడుకన్నట్టే కదా. అవును కదా. ఆనందోత్సాహాల మధ్య ఆ లాజిక్కే మర్చిపోయాను. సార్, ఈ కారు నాకు కావాలి. ఓసారి డ్రైవ్ చేస్తారా? కాదు, శాశ్వతంగా నాకే కావాలి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ కారు మీరు నాకు అమ్ముతున్నారు, నేను కొనుక్కుంటున్నాను. రండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సెలవులు కదా, ఫ్యామిలీ మొత్తం ఊరెళ్ళారు. అదే అనుకున్నాను సార్. రండి, కూర్చోండి. మంచినీళ్ళు తాగుతారా? వద్దు సార్. మళ్ళీ మా కార్ని, ఐ మీన్ ప్రస్తుతం మీ కార్ని చూశాక అమృతం తాగినట్టు అయ్యింది. ఇంకేమీ అక్కర్లేదు సార్. మనుషులతో అటాచ్మెంట్ పెంచుకున్న వాళ్ళని చూసానే కానీ వాహనాలతో ఇంతగా సెంటిమెంట్ ఏర్పరచుకున్న వాళ్ళను మిమ్మల్ని చూస్తున్నాను. అప్పట్లో మా పరిస్థితులు సరిగ్గా లేక విధిలేని పరిస్థితుల్లో నాన్నగారు ఈ కారుని అమ్మేశారు. నాన్నగారు చనిపోతూ చివరి క్షణంలో నన్ను కోరిన కోరిక ఒక్కటే, మన కారు కొన్నవారు ఫలానా రాజుగారు, వీలైతే వారిని బతిమాలో నచ్చచెప్పో మళ్ళీ ఆ కారుని కొనుక్కొచ్చి మన ఇంట్లో ఉంచండి, నేను చనిపోయినా నా జ్ఞాపకార్థంగా అది మీ మధ్య ఉంటుంది అన్నారు. అలాగా? దామోదరం గారు కాలం చేశారా? ఎప్పుడు? అది జరిగి కూడా ఎన్నర్థం పైనే అవుతోంది. అప్పటి నుంచి మీ అడ్రస్ కోసం వెతుకుతూనే ఉన్నాను. అదేంటి, నా టెలిఫోన్ నెంబరు అడ్రస్ వారికి ఇచ్చేనే. నాన్నగారితో పాటు అవి కూడా కాలగర్భంలో కలిసిపోయాయి సార్. నాన్నగారి దయవల్ల నాకిప్పుడు డబ్బు కొదవే లేదు. మీరు ఎన్ని లక్షలు అడిగినా ఇస్తాను. ఆ కారు మాత్రం నాకు అమ్మాలి. మీరు చెప్పండి, ఎన్ని లక్షలు కావాలి? లక్షలా? అప్పట్లో 50,000 కొన్నాను. ఎన్నో ఏళ్ళు వాడుకున్నాను.
25-30 ఇస్తే అదే మహాభాగ్యం. మా కార్ని మరీ అంత తక్కువగా చూడకండి సార్. నాలాంటి వాడికి అది కొన్ని కోట్ల ఆస్తితో సమానం. మీరు కోట్లు ఇచ్చినా లక్షలు ఇచ్చినా యువతలు నేను తీసుకోవద్దు. ఎంత మంచివారు సార్ మీరు. ఏమిటి సెటిల్మెంట్ కూడా ఇప్పుడేనా? మీకు అభ్యంతరం లేకపోతే కారు కూడా ఇప్పుడే తీసుకెళ్తాను. మా నాన్నగారు తిరిగొచ్చారని మా వాళ్ళందరికీ చూపిస్తాను. కానీ కారు కాగితాలు ఎక్కడో లోపల ఉండిపోయాయి. పర్వాలేదు సార్, ఎక్కడికి పోతాయి? తర్వాత వచ్చి తీసుకుంటానులేండి. ముందు ఈ డబ్బు తీసుకోండి. ఇదెక్కడ వింత భార్గవి? నువ్వు గాని ఎవరితోనైనా వినోద్ పెళ్లి గురించి ప్రస్తావించావా? నో మమ్మీ. మరేమిటి పెళ్లిదాళ్లు? పెళ్లిదాడులా? వినోద్కి పిల్లనిస్తావంటూ వచ్చేవాళ్ల దాళ్లు. ఓ ఆ విషయమా? నువ్వే ఎక్కడో ఎవరితోనో అనుంటావు. వెంకటాచలం గారంటే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, పైగా మన వెల్విషర్ కాబట్టి ఆయనతో ఏదో సరదాగా అన్నాను. అంతకు మినహా వినోద్ పెళ్లి ప్రసక్తి ఎప్పుడూ ఎక్కడా రాలేదే. ఏమో, నాకు అనుమానమే. నీకీ మధ్య ముసలమ్మ ముచ్చట్లు బాగా ఎక్కువయ్యాయి. ఏయ్. హాయ్ వినోదిని. హాయ్ గ్రాని. ఆ రా బాబు. నీ గ్రాని నీకోసం బ్రహ్మాండమైన పెళ్లి సంబంధాలు చూస్తోంది. నాకా? పెళ్లి సంబంధాలా? ఏ పెళ్లి చేసుకోవా? నాకు అప్పుడే పెళ్ళేంటి గ్రాని. అదే మేము అనుకుంటున్నాం వినోద్. మమ్మీ, మనవడి దగ్గర ప్లేట్ పిరాయించొద్దు. ఇప్పటిదాకా నువ్వు మాట్లాడిన మాటలేమిటి? ఇప్పుడు వినోద్తో చెప్తున్నదేమిటి? ఏమిటి మమ్మీ? ఏం లేదు బాబు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టుల దగ్గర నుంచి నీకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. అబ్బాయి చదువుకుంటున్నాడు అని చెప్తే చదువుకుంటున్న వాళ్ళు ఎంతమంది పెళ్లి చేసుకోవడం లేదు అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో మీ మనవడు కావడమే పెద్ద క్వాలిఫికేషన్, మళ్ళీ చదువులు ఎందుకు అంటున్నారు. చదువు అయ్యేదాకా వెయిట్ చేస్తామని కొందరు, మీ అబ్బాయికి ఏ డిగ్రీ కావాలో చెప్పండి, నిమిషాల మీద కొనిస్తామని ఇంకొందరు నన్ను చంపుకు తింటున్నారు. క్లబ్బులో అయితే ఎప్పుడు నీదే ముచ్చట. గ్రాని, కొంపతీసి నాకు నిజంగా ఇప్పుడే పెళ్లి చేస్తావా? ఇప్పుడు కాదు బాబు, నీ చదువయ్యాక. నేనేమంటున్నానంటే, ఇక్కడ చదువయ్యాక నువ్వు ఎలాగో స్టేట్స్ వెళ్తావు కదా, అక్కడే ఓ మంచమ్మాయిని చూసి చేసేద్దామని. నువ్వు ఉండు మమ్మీ. గ్రాని, ఇప్పుడు అప్పుడే నాకు పెళ్ళొద్దు. పెళ్లి ఇప్పుడప్పుడే ఉండదు, కానీ పెళ్లి కూతుర్ని వెతకడం మాత్రం ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. మంచమ్మ ఎక్కడుందా అని వెతకడంలో తప్పులేదుగా. అదేదో నువ్వు మమ్మీ వెతుక్కోండి, దయచేసి నా దాకా తీసుకురావద్దు ప్లీజ్. అమ్మయ్యా, క్లాసు బుక్ కాదు, మాట్లాడుకోవచ్చన్నమాట. చదువుతున్నప్పుడు గాని, నిద్రపోతున్నప్పుడు గాని, మేలుకున్నప్పుడు గాని, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నువ్వు నాతో, నేను నీతో మాట్లాడుకోవచ్చు. ఒక విషయం అడుగుతాను, నువ్వేమీ అనుకోవుగా? ఉహుం. ప్రామిస్? ఏ, నా మాట మీద నీకు నమ్మకం లేదా అమ్మమ్మా? ఎందుకు లేదు? మరైతే మధ్యలో ఈ ప్రామిస్లు ఎందుకట? సరే వద్దులే గాని, అమ్మమ్మేమిటి నన్ను ఇలా అడుగుతుందని నువ్వు అనుకోకూడదు. అస్సలు అనుకోను. నీతో చెప్పకుండా దాచేంత గొప్ప రహస్యాలు ఏముంటాయని. కమాన్ అడుగు. వినోదిని, నువ్వు రోజు చూస్తావమ్మా? ఉహుం. తానే నన్ను చూడ్డానికి తహతాలాడుతూ ఉంటాడు. నీతో ఏం మాట్లాడతాడు? నేనంటే విపరీతమైన అభిమానం ఉందట. ఇంకా అందరిలోకి నేను ప్రత్యేకంగా కనిపిస్తానట. అంటే నువ్వు వేసుకునే పేదవేషం కారణంగానా? కాదు కాదు, నా మాట, నా ప్రవర్తన మిగతా వాళ్ళకన్నా డిఫరెంట్ గా ఉంటాయట. నేనంటే తనకి వల్లమల్ల ఇష్టమట. ఇవన్నీ నీతో తనే స్వయంగా చెప్పాడా? మరి తను చెప్పకపోతే నాకెలా తెలుస్తాయి? వినోదిని, నేనోసారి చూడాలనుందమ్మా సంధ్య. ఆహా, దూరం నుంచే సుమా, తనతో నేనేం మాట్లాడను. ఊరికే ఓసారి చూస్తాను. వాణ్ణోసారి చూడాలని ప్రాణం కొట్టుకులాడుతుంది. ఎందుకో తెలీదు. నన్నోసారి కాలేజీకి తీసుకెళ్తావమ్మా? అదేంటమ్మమ్మా, అదేదో పెద్ద పనేనట్టు అడుగుతున్నావు. మరైతే ఒక కండిషన్, నువ్వు మా అమ్మమ్మని పరిచయం చేయడానికి మాత్రం కుదరదు. మనం తర్వాత మాట్లాడుకుందాంలే. ఏంటి, నేను వినకూడని రహస్యాలా? అదేం లేదు మావయ్య, అమ్మమ్మ మా కాలేజ్ని ఒకసారి చూస్తుందట. లోగడ చాలాసార్లు చూసిందిగా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా చూడాలనుకోవడం దేనికి? నాకు తెలిసి అమ్మమ్మ ఇంతవరకు మా కాలేజ్ ఛాయలకే రాలేదు. నన్ను డ్రాప్ చేయడానికి ఎప్పుడొచ్చినా నువ్వే కదా వస్తావు. అమెరికాలో ఉన్న నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఈమెయిల్ ఏదో వచ్చినట్టుంది, వెళ్ళి చూడమ్మా సంధ్య.
డోంట్ వరీ అమ్మమ్మ, నేనే స్వయంగా దగ్గరుండి మా కాలేజ్ అంతా చూపిస్తానులే. ఉం? ఏమిటమ్మా ఈ వింత కోరికలు? మరీ అంత కోరకూడనివి కోరానంటావు బాబు. కాదా మరి? సంజయ్తో పాటు కాలేజీకి వెళ్తావు, వెళ్ళిందని ఏదో కాసేపు ఎంజాయ్ చేసి వస్తావా? రావు. వినోద్ కోసం వెతుకుతావు, వాడు కనిపిస్తాడు. ఎలాగూ నేను పక్కనున్నాను కాబట్టి వాడితో మాట్లాడే ప్రయత్నం చేస్తావు. లేదు బాబు. ఇప్పుడు ఇలా లేదు కాదు అనే అంటావు. తీరా వాడిని అక్కడ చూశాక బయట ప్రపంచాన్నే మర్చిపోతావు. నాకు తెలియదమ్మా నీ సంగతి. ఏ వాడితో మాట్లాడితే ప్రపంచం ఏమన్నా మునిగిపోతుందా? ప్రపంచం కాదు, ముందు మన కొంప మునుగుతుంది. వినోద్ అనేవాడు అక్కడ ఉన్నాడని, వాడు నా కొడుకని సంజయ్కి తెలుస్తుంది. అది నాకు ఇష్టం లేదు. కాబట్టి నువ్వు సంజయ్తో కలిసి కాలేజీకి వెళ్ళడం లేదు. సరే బాబు, వెళ్ళంలే. భార్గవి, వినోద్ ఎక్కడా? తన గదిలోనే ఉన్నాడు మమ్మీ. ఇంట్లో ఉండి ఇంత కామ్గా ఉండడమా? బాబు ఇంట్లో ఉంటే ఈ పాటికి మ్యూజిక్ సిస్టమ్ కాల్తో టాప్ లేచిపోవాలి. టెలిఫోన్ కాల్స్తో, ఫ్రెండ్స్ రాకపోకలతో హడావుడిగా ఉండాలి. రాను రాను అవేవీ ఉండడం లేదే. వినోద్ ఈ మధ్య ఏమిటో మూడీగా కనిపిస్తున్నాడు మమ్మీ. రీజన్ ఏమై ఉంటుందంటావు? ఏదైనా గొడవలో ఇరుక్కుని మనతో చెప్పలేకపోతున్నాడేమోనని అనుమానంగా ఉంది. గొడవలైతే మనతో చెప్పాల్సిన అవసరం వినోద్కేముంది భార్గవి? ఎవరితో ఏ పని జరిపించుకుని గొడవల్లోంచి బయటపడాలో తనకు బాగా తెలుసు. వినోద్, వాట్ గ్రానీ? ఒకసారి ఇలా రా బాబు. పిల్లలు మూడీగా ఉండడానికి కారణాలు మనం తెలుసుకోవాలి కానీ వాళ్ళని అడగడం ఏం బాగుంటుంది? పిల్లలతో ఎలా డీల్ చేయాలో నాకు నువ్వు నేర్పుతున్నావా భార్గవి? ఏమిటి గ్రానీ? రా బాబు, కూర్చో. నువ్వు ఈ మధ్య బాగా డల్గా కనిపిస్తున్నావు బాబు. అదేం లేదే, బాగానే ఉన్నానే. నువ్వెంత దాచాలని చూసినా నేను పసిగట్టేయగలను. నా దగ్గర నీ ఆటలు. నిజం గ్రానీ, ప్రామిస్. కాలేజీలో ఏదైనా గొడవైందా వినోద్? లేదు మమ్మీ. చూడు, లేదని నువ్వెంత బుకాయించినా ఏదో ఉందని నా మనసు కనిపిస్తోంది వినోద్. అందుకే నువ్వు ఎప్పుడూ కనిపించేంత హుషారుగా కనిపించట్లేదు. పోనీ రీజన్ నీకేదైనా అనిపిస్తే చెప్పు గ్రానీ. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినందుకు నువ్వు ఫీల్ అయ్యావు కదూ? అవును గ్రానీ, అప్పుడే నా పెళ్లి గురించి మీరు మాట్లాడడంతో నేను చాలా బాధపడ్డాను. నేను చెప్పలేదు. ఓకే బాబు, ఇంకెప్పుడు నీ దగ్గర పెళ్లి ప్రస్తావనే తీసుకురావు, సరేనా? థ్యాంక్ యూ గ్రానీ. అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడున్న సంక్షోభం ఇంకా ముదిరే అవకాశాలున్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కొత్త వెంచర్స్ని కొన్నాళ్ల పాటు వాయిదా వేస్తే బాగుంటుందేమో. లేదు, మనం అనుకున్న వెంచర్స్ అనుకున్నట్టుగానే ప్రారంభిస్తున్నాం. అది కాదమ్మా, ఒకవైపు ఎక్స్పర్ట్స్ చెప్తున్నా. దీపక్, తుఫాను వస్తుందని తెలిసి మొక్క ఎదగడం మానుకుంటుందా? లేదు కదా. ఆర్థికపరమైన సంక్షోభం ఏర్పడుతుందని వెనుకంజ వేయడం కూడా అలాంటిదే. నష్టాల్లో చిక్కుకుంటామని తెలిసి కూడా వద్దన్న పనులు చేయడం మొండితనం అనిపించుకుంటుందేమో. ఆలోచించు. చూడు దీపక్, సంక్షోభాలనేవి ఒక రకమైన వార్నింగ్స్ లాంటివి. వ్యాపారంలో అలాంటివి అప్పుడప్పుడు ఏర్పడి తీరాలంటాను. జరిగిన తప్పుల గురించి కూలంకషంగా ఆలోచించి అటువంటివి ముందు ముందు జరగకుండా జాగ్రత్త పడేందుకు దోహదం చేసేవి సంక్షోభాలే. వాటిలోంచి బయటపడ్డంలో వ్యాపారంలో కొత్త కొత్త పద్ధతుల కోసం వెతుకుతారు. ఆ పద్ధతులే ఒక్కోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తాయి, కొత్త శకానికి నాంది పలుకుతాయి. కాబట్టి సంక్షోభాన్ని చూసి భయపడి తప్పుకుపోవడం కాదు, అది రేపు ఎలాంటి రూపం తీసుకుంటుందో ముందుగా ఊహించి మన గమనాన్ని సవరించుకోవడం వివేకం అనిపించుకుంటుంది. కష్టాలు కడగళ్ళు కెమెరాల్లాంటివి, వాటి ముందు చిరునవ్వుతో నిల్చోవడం సాహసం. దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మొదటినుంచి ఎన్నో సాహసాలు చేసి ఈ స్థితికొచ్చిందన్న విషయం నువ్వు మర్చిపోకూడదు. మనం అనుకుంటున్న విధంగానే కొత్త వెంచర్స్ మొదలు పెడుతున్నాం. ఎందుకంటే మన ప్రత్యర్థి మీ అత్తగారు మిసెస్ రోజీ గారు అమెరికన్ ఆర్థిక సంక్షోభాన్ని చూసి జడుసుకుని తోక ముడిచింది. ఆ పని మనం చేయకూడదు. ఆ రోజు తన కొత్త ప్రాజెక్ట్స్ను క్యాన్సిల్ చేసుకోలేదు, వాయిదా వేసుకుంది అంతే. వాయిదా వేసుకున్న ప్రాజెక్ట్స్ వెంటనే స్టార్ట్ చేయాలంటే మనం మన ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేయాలి.
ఆ రోజీని బరిలోకి దించాలి. ఆమె అహంకారం అణిగెట్టు చేయాలి. రివైజ్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్. మిస్టర్ రాజు, మన కొత్త వెంచర్స్ని అనుకున్న విధంగానే స్టార్ట్ చేస్తున్నాం. మేడం ఈ డెసిషన్ తీసుకుంటారని నేను ముందే అనుకున్నాను సార్. అవును, ఈరోజు స్టాఫ్ అందరికీ స్వీట్స్ పంచారట, మాకు లేవా? ఆ విషయం మీ దాకా వచ్చిందా? ఏ రాకుండా చేద్దాం అనుకున్నారా? ఆ, అబ్బే అదేం కాదండి. రాజు, ఎనీథింగ్ స్పెషల్? ఏం లేదు మేడం, పాత కారు అమ్మి కొత్త కారు తీసుకున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. మన స్టాఫ్ గురించి మీకు తెలియందే ఉంది సార్. ఆఫీస్కు కొత్త చొక్కా వేసుకొచ్చిన పార్టీ అడుగుతారు. క్యాంటీన్కి వెళ్ళినప్పుడు అంతా పట్టుబడితే అక్కడుండే స్వీట్స్ ఆఫర్ చేశాను. బయట నుంచి ఏం కొనుక్కు రాలేదు. ఏ ఎందుకని? కారు కొనడం పెద్ద సెలబ్రేట్ చేసుకోదగినంత అకేషన్ అనుకోలేదు నేను. స్వీట్స్ అడిగినందుకు ఫీల్ అయిపోతున్నట్టున్నారు. టేక్ ఇట్ ఈజీ. ఈజీగా ఎందుకు తీసుకోవాలి? రాజు, మాకు కూడా స్వీట్స్ పంచి సెలబ్రేట్ చేయాల్సిందే. అలాగే మేడం. నేనేదో సరదాగా అంటే నువ్వు దాన్ని నిజం చేస్తావేంటమ్మా? నీ మాటలకు, ఆ మాటలు మాట్లాడిన తీరుకు రాజు హర్ట్ అయ్యాడు. ఆ ఫీలింగ్లోంచి బయటపడడం కోసమే అలా అడిగాను.